వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఆల్ రౌండర్ అనే పదాన్ని ఎవరెవరికి వాడుతూ ఉంటారు? ఎవరైతే అన్ని పనులు చేయగలరో, ఆటలు ఆడగలరో, పాటలు పాడగలరో, వంటలు చేయగలరో, వీళ్ళందరినీ కలిపి ఆల్ రౌండర్స్ అంటారు కదా. మరి మన షెఫ్ స్పెషల్లో హూ ఇస్ ది ఆల్ రౌండర్? మన షెఫే మన ఆల్ రౌండర్. ఎందుకంటే రకరకాల వంటకాలు, ఈ ప్రాంతము ఆ ప్రాంతము, ఈ కంట్రీ ఆ కంట్రీ, ఇలా ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ ని ఆయన పరిచయం చేస్తూ ఉంటారు. కాబట్టి మన షెఫ్ ఎప్పుడూ ఆల్ రౌండరే. అలాగే మన షెఫ్ స్పెషల్ కూడా ఆల్ రౌండరే అండి. ఎందుకంటే ఆ వంటకాలన్నీ ఇక్కడే కదా మీ అందరికి పరిచయం చేసేది, అందుకనమాట. సో ఈ రోజు ఆల్ రౌండర్ పరిచయం చేయబోయే వంట ఏంటో తెలుసుకుందామా? ఇంతకీ ఈ రోజు రాబోయే ఆల్ రౌండర్ ఎవరు? షెఫ్ మధుసూదన్ గారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ ఆల్ రౌండర్ జీ. హలో. ఆల్ రౌండర్ అని ఒక రాజేంద్ర ప్రసాద్ గారి ఒక సినిమా వచ్చింది, తెలుసా మీకు? ఓకే. సో అందులో ఆ సినిమాలో రకరకాలుగా ఉంటాయి. సో ఈ రోజు మరి మీరు షెఫ్ స్పెషల్లో ఏంటి ఆల్ రౌండర్ గా, ఆల్ రౌండర్ వంటకాన్ని ఏది పరిచయం చేయబోతున్నారు? మీరు చెప్పారు ఆల్రౌండర్ అంటే మనం ఆల్రెడీ చాలా కంట్రీస్ చాలా స్టేట్స్ కూడా మనం తయారు చేసుకున్నాము. అవును. సో ఈ రోజు పంజాబ్ లో కడాయి వెజిటబుల్ ఉన్నది, కడాయి వెజ్. ఎస్, చాలా ఫేమస్. సూపర్. సో కడాయి వెజిటబుల్ ఈరోజు తయారు చేసుకుందాం. మామూలుగా కడాయి వెజ్ నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కొంచెం కామన్ రెసిపీనే. కానీ షెఫ్ చేసే మెథడాలజీ ఎప్పుడు వేరండి. మీరు ఒకటి చేస్తారు, నేను ఒకటి చేస్తాను, అంతా వేరే విషయం. కానీ షెఫ్ చేసేది మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ అండ్ డిఫరెంట్, అండ్ దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో మనం కడాయి వెజ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడాయి వెజిటబుల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కసూరి మేతి పౌడర్, ఎండుమిర్చి, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ, నెయ్యి. ఓకే, సో ఇవాళ మన షెఫ్ స్పెషల్లో కడాయి వెజ్ తయారు చేసుకుంటున్నాము ఇన్ షెఫ్స్ వే అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఎస్. అండ్ పాన్ పెట్టేస్తాను. పంజాబీ అంటే మనకు ఫస్ట్ వంటకం స్టార్ట్ అయ్యేది బటర్, నెయ్యి బటర్ రెండు కూడా. అంటే ఈవెన్ లైక్ నెయ్యి కూడా అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, రెండు ఒకటే. ఎస్. సో నేను నెయ్యితో తయారు చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం రిచ్నెస్ ఉంటుంది. సో వాళ్ళు 99% బటర్ నెయ్యితో యూజ్ చేస్తారు ప్రతి ఒక్క వంటకాలు. ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో మనం యాజ్ టు యాజ్ నెయ్యితో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాము. నెయ్యి కరిగింది కదా? నెయ్యి కరిగిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా చాలా అమృతంగా వస్తుంది. అంటే ఈవెన్ లైక్ నెయ్యి ఫ్లేవర్ కదా. సో మనం జీలకర్ర వేసుకుందాం. సో జనరల్ గా నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే మనలాగా ఆవాలు తీసుకోరు, జస్ట్ ఫస్ట్ జీలకర్ర వేసుకుంటారు. జీలకర్రతో పాటు కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఓకే. మిరపకాయలు కూడా వేగిపోయి స్లైస్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి, రైస్ గా వేసుకుందాం. ఆనియన్స్ ఎక్కువ కుక్ అవనవసరం లేదు, జస్ట్ వీడిపోతే చాలు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మనం చైనా నుండి ఇండియా వచ్చాం. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. డైస్ గా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఉడకనవసరం లేదు, కానీ చాలా పెద్ద ముక్కలు తీసుకున్నారు కదా, ఎందుకు? దట్ ఈస్ ద సేఫ్ అనమాట. బాగుంటుంది. కడాయి అంటే కడాయి వెజిటబుల్ లో ఎప్పుడు కూడా చాప్ రాదు, బిగ్ పీసెస్ వస్తాయి అనమాట. ఈవెన్ వెజిటబుల్ గానీ, ఆనియన్స్ గానీ, టమాటో గానీ. సో ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క డిఫరెంట్ కటింగ్స్ వస్తాయి. ఆ కటింగే దానికి ఆ పలానా వెజిటబుల్ అలా చూసేసరికి మనకి కడాయి వెజిటబుల్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇది జీడిపప్పు పేస్ట్. ఎస్, పంజాబీలో కొంచెం రిచ్నెస్ అంటారు కదా. సో దాంతో పాటు కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసుకుందాం. అంటే ఎలా ఉంటుంది అంటే లైక్ బటర్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. టమాటో బేస్, జీడిపప్పు రెండు కలిస్తే కొద్దిగా బటర్ గానీ, క్రీమ్ గానీ ఎట్లా వేసుకుంటే ఆటోమేటిక్ బటర్ చికెన్ టేస్ట్ లో వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ కొద్దిగా రఫ్ ఉంటుంది అనమాట. బటర్ చికెన్ కొద్దిగా స్మూత్ ఉంటుంది, ఇది కొంచెం రఫ్, అందుకు కడాయి వేస్ట్ బటర్ అనమాట. సో జీడిపప్పు పేస్ట్ ఆల్రెడీ నేను జీడిపప్పు నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నాను కాబట్టి మనం ఎక్కువసేపు బాయిల్ చేయని అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. అట్లనే కొంచెం పసుపు, ఇండియన్ వంటకం కదా. సో పసుపు, సాల్ట్, కారం అనేది బేసిక్. సో అట్లనే చిల్లీ పౌడర్,
మనకు కారం ఎంత కావాలంటే తీసుకోవచ్చు. పచ్చిమిర్చి లేదండి ఇందులో పచ్చిమిర్చి రాదు. ఎస్. సో చిల్లీ పౌడర్ ఎప్పుడు చెప్తాం, యాక్చువల్లీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అలా కొత్తగా చూసే వాళ్ళకు. చాలా మంది కారం లాస్ట్ లో నీళ్ళది పోసిన తర్వాత అప్పుడు వేస్తూ ఉంటారు. అది కొన్ని వంటకాలు అలా కూడా వస్తాయి అనమాట. ఈవెన్ లైక్ ఏ వంటకానికి ఏ విధంగా వేయాలో ఆ విధంగానే చేయాలన్నమాట. షెఫ్లు చేసేటప్పుడు టేస్టీగా అంటే కలర్ కాంబినేషన్ గా ఎందుకు వస్తుందంటే రైట్ ప్రాసెస్. మనం ఏ ఐటమ్ చేసినా సరే రైట్ టైంలో మనం ఏదైతే వేయాలో అది వేసుకుంటే ఆటోమేటిక్ గా కలరు ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ఈ కడాయి వెజ్ గురించి మాట్లాడితే మనకు ఫస్ట్ ఇనీషియల్ గానే మనం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లాస్ట్ లో అది వేసుకోకుండా. సో ఈ మసాలా ఆల్రెడీ వేగిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే టొమాటో ప్యూరీ ఉంది మన దగ్గర. సో థిక్ టొమాటో ప్యూరీ మనం ఒక కప్ వేసుకుందాం. టొమాటో ప్యూరీ కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కదా. మనం టెట్రా ప్యాకెట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ అది కుక్డ్ ప్రాసెస్. మనం ఎక్కువగా కుక్ చేయాలి. మామూలు ఇంట్లో పేస్ట్ చేసుకుంటే మాత్రం కాస్త ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంట్లో ఎప్పుడైనా సరే మీరు టమాటో ప్యూరీకి తో చేసుకోవాలనుకుంటే ముందు టమాటాని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే నేను అలాగే చేస్తాను యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో దాని అంతా పీల్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేస్తాను. అప్పుడు మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ ఉంటుంది అందులో. అదే ఆ పచ్చి టొమాటో వాసన లేకుండా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ మన దగ్గర బాయిల్ చేసుకున్న వెజిటబుల్ ఉన్నాయి. పీస్, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్. ఎస్. సో ఈ మనం వేసుకుందాం. మీరు ముందుగా అన్నారు కదా పన్నీర్ వేసుకోవచ్చు అని. పన్నీర్ వేసుకోవచ్చు ప్లస్ ఆలు కూడా వేసుకోవచ్చు. కరెక్ట్. సో నేను ఇప్పుడు 4 వెజిటబుల్ వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్, బీన్స్, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్. ఆల్రెడీ నేను 80% కుక్ చేసుకున్నాను. సో ఈ గ్రేవీలో మనం జస్ట్ లైట్ టాస్ చేసుకొని కుక్ చేసుకుంటాం. సో కడాయి వెజ్ ఎప్పుడన్నా రెస్టారెంట్స్ లో ఆర్డర్ చేసినప్పుడు అంటే అన్ని మనకి ఎక్కువ నీళ్ళగా ఉండదు, కొంచెం అది అన్ని సాలిడ్ గా పెద్ద పెద్ద ముక్కలుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అలాగే ఉండాలి కాబట్టి ఇంతకుముందు మధు గారు చెప్పినట్టుగా. సో మీరు చిన్న పీసెస్ గా కట్ చేసేసి దాన్ని మళ్ళీ ఏదో కర్రీ లాగా చేసేయకండి. కడాయి వెజ్ ముక్కలు పెద్దగా ఉండాలి. ఇలా మనకి గ్రేవీ టైప్ లో ఉండకుండా కొంచెం సాలిడ్ గానే ఉంటుంది. సో మృదుల గారు ఫైనలీ మనం జస్ట్ కసూరి మేతి వేసుకుని జస్ట్ ఒక 10 సెకండ్ మిక్స్ చేసుకుని తీసుకుంటే మన ఎంటైర్ ద డిష్ ఇస్ రెడీ. ఓకే. సో ఇది కసూరి మేతి పౌడర్ కూడా దొరుకుతుంది. కసూరి మేతి పౌడర్ మనం చేసుకోవాలండి. తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మనం డ్రై సన్ అంటే లైక్ కొద్దిగా డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకొని జస్ట్ మిక్సీలో ఒక 2 సార్లు కొంచెం అలా తిప్పుకుంటే పౌడర్ అయిపోద్ది అనమాట. సో జస్ట్ లాస్ట్ ఫినిషింగ్ లో మనం కస్తూరి మేతి పౌడర్ వేసుకొని ఫినిష్ చేద్దాం. దీనికి వాటర్ అది ఇంకేం కడాయి వెజిటబుల్ కదా డ్రై వస్తుందండి. ఈవెన్ మీకు ఇంట్లో కావాలనుకుంటే కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. దర్ ఇస్ నో డౌట్. సో ఇది 5-star హోటల్ స్టాండర్డ్ కాబట్టి సో ఈ విధంగా తయారు చేస్తాం కాబట్టి ఈ విధంగానే ఉండాలన్నమాట. ఒకవేళ లూజ్ గా కర్రీ కావాలనుకుంటే కర్రీ తయారు చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ కస్తూరి మేతి కూడా మిక్స్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. సో కడాయి వెజ్ రెడీ అండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చాలా చాలా టెంప్టింగ్ గా ఉందండి. కడాయి వెజ్ కాబట్టి ఇదో వెజిటేరియన్ ఆప్షన్. నాన్ వెజ్ ఏమేమి యాడ్ చేసుకోవాల్సిన క్వశ్చన్ అడగండి, ఎందుకంటే తెలీదు. సో మృదుల గారు చక్కగా మన పంజాబీ స్టైల్ కడాయి వెజిటబుల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో మై ఫేవరెట్ రెసిపీ కడాయి వెజ్ రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా ఫేవరెటే కదా, మరి ఇంకెందుకు లేట్. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. కడాయి వెజిటబుల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ వెజిటబుల్స్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కసూరి మేతి పౌడర్, ఎండుమిర్చి, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ, నెయ్యి. కడాయి వెజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసుకుని అది లైట్ గా కుక్ అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా వేసి బాగా కలుపుకొని చివరిగా కసూరి మేతి పౌడర్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ రెసిపీ కడాయి వెజిటబుల్ రెడీ. సో కడాయి వెజ్ వెరీ హెల్దీ రెసిపీ, వెరీ ఫేమస్ రెసిపీ. మనందరం ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత టక్కన ఆర్డర్ చేసే రెసిపీ ఏది అంటే ఇదే. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చెఫ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఆల్రౌండర్ అయిన అసలే. అలా ఎలా వస్తుందండి మీ చేత్తో, సూపర్. ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. మేము ఒక 95% కుక్ చేసుకున్నాం, కావాలంటే మీరు ఇంకొంచెం కుక్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఫుల్ కుక్ చేస్తే దాని విలువలు పోతాయండి. కానీ అది మనం యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది అంతే. మనకు అది పచ్చిగా అనిపిస్తుంది. సో ఆ సృష్టి మనం ఏం చేయలేం దానికి. సో మీరు హ్యాపీగా పూర్తిగా కుక్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉందండి. కసూరి మేతి వల్లనే ఆ టేస్ట్. ఎందుకంటే ఎక్స్ట్రా ఏం లేదు, ధనియాల పొడి లేదు, గరం మసాలా పొడి లేదు, ఎక్స్ట్రా ఏం పొడి వేలే. మామూలుగా మనం వేస్తూ ఉంటాం ఏదైనా ఒక సైడ్ డిష్ అనగానే. సూపర్ మధుసూదన్ గారు, థ్యాంక్ యూ. యాజ్ యూజువల్లీ ఈ రోజు ఇంకొక 1 మార్క్ ఎక్కువ అనమాట మీకు, చాలా టేస్టీగా ఉంది కాబట్టి. సో చూసారు కదా, మరి కడాయి వెజ్ ప్రాసెస్ ని కనుక ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, మోస్ట్ వెల్కమ్. సో ఇలాగే రకరకాల రెసిపీస్ చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, మీ ఇంటిల్లి పాదకి టేస్ట్ చేయించండి. You be more healthy, make them also more healthy. Okay? So next episode lo malli kalusukundaam. Until then, keep watching ETV Abhiruchi. Bye bye.